గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు DBCS డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో గతంలో ఈ స్కూల్లో స్కూల్ ఐ స్క్రీనింగ్ ద్వారా పరీక్ష చేసిన పిల్లలందరికీ కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో 1065 మంది పిల్లలకు గాను 965 మంది పిల్లలు ఆ రోజు హాజరవ్వడం జరిగింది. ఆ 965 మంది పిల్లల్లో అందరినీ మొత్తం 9 పరీక్ష చేయగా 138 మందికి దృష్టిలోపం ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఆ 138 మంది కూడా ఈరోజు ఉచితంగా DBCS ఆధ్వర్యంలో ఉచితంగా అద్దాల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు డిప్యూటీ డిఎంఎండ్ శివప్రసాద్ రెడ్డి గారు, మెడికల్ ఆఫీసర్ బిందు గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు గారు మరియు సుబ్బారెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఉచితంగా పిల్లలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ పిల్లలందరూ కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా పిల్లలకి మరియు వారి పేరెంట్స్కి మేము తెలియపరిచేది ఏంటంటే, ఈ పిల్లలకి ఒక్కసారి దృష్టిలోపాన్ని సుమారు 60 మంది కొత్తగా దృష్టి లోపం ఉండే వాళ్ళు గుర్తించడం కూడా జరిగింది. ఆ 60 మందికి వాళ్ళకి దృష్టిలోపం ఉందినట్టు కూడా తెలియని పరిస్థితుల్లో మేము వచ్చి పరీక్ష చేయడం ద్వారా, అంటే గవర్నమెంట్ ద్వారా పరీక్షలు చేయించడం ద్వారా దృష్టిలోపం ఉన్నట్టు గుర్తించడం జరిగింది. వారందరికీ అద్దాలు ఇస్తున్నాం. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, అందరూ ముఖ్యంగా ఈ స్కూల్ అంతా ఆడపిల్లలు ఎక్కువ చదువుతున్నారు కాబట్టి ఆడపిల్లలకైతే పేరెంట్స్ మీరు అద్దాలు అవసరం లేదు, అద్దాలు పెట్టకండి, అద్దాలు పెడితే ఇప్పుడే ఎందుకు అని చెప్పి పేరెంట్స్ సైడ్ నుంచి వాళ్ళకి సరైన సపోర్ట్ కూడా లేకుండా ఉంది. కాబట్టి కంపల్సరీ ఎవరికైతే దృష్టిలోపం ఉంటుందో వారందరికీ కరెక్ట్ చేసి అద్దాలు ఇచ్చినప్పుడే వాళ్ళకి చూపు బాగా కనిపిస్తుంది. చూపు ఎప్పుడైతే బాగుంటుందో చదువులో రాణించగలుగుతారో, భవిష్యత్తులో కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటారు. కాబట్టి ఈ సందర్భం పేరెంట్స్కి మేము రిక్వెస్ట్ చేసిందంటే, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, కానీ అద్దాలు పెట్టుకోమని జాగ్రత్తలు చూపించి మేము ఇచ్చిన అద్దాలు ఒకసారి పోయిన పక్షంలో వాళ్ళు ఏదైనా పోగొట్టుకున్నట్లయితే కూడా ఇమ్మీడియట్గా ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేసి మళ్ళీ వాళ్ళకి అద్దాలు ఇప్పించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉందని సందర్భంగా నేను తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈరోజు మేము ఈ 138 మంది పిల్లలకు అద్దాలు ఇస్తున్నాము. ఈ పిల్లలందరూ కూడా మేము అద్దాలు ఇచ్చిన తర్వాత ఈ అద్దాలు తీసుకెళ్ళి మీరు ఎక్కడో గూట్లోనో పడేయడము, ఎక్కడో పడేసి సరైన టైంలో అద్దాలు వాడుకోకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే కంటి లోపల ఉండే రెటీనా వీక్ అవ్వడం వల్ల చూపు అనేది చాలా కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్సెప్ట్ నైట్ రాత్రిపూట తప్ప మిగతా టైంలో కళ్ళద్దాలు మీరు పెట్టుకొని దూరం చూపు కానీ దగ్గర చూపు కానీ చూసుకున్నట్లయితేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకోకుండా ఈ కంటి అద్దాలను కంటిన్యూగా వాడాలని ఈ సందర్భంగా పిల్లలందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. ఈ పిల్లలందరూ వాడేటట్లు పేరెంట్స్ సహకరించాలని, పేరెంట్స్ తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులు మీ అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసిందంటే, ఈ పేరెంట్స్కి అనేది అవగాహన మీ ద్వారా ఖచ్చితంగా రావాలి. వారి పిల్లలకి దృష్టిలోపం ఉందని ఫస్ట్ ఐడెంటిఫై చేసేది ఎవరంటే స్కూళ్ళల్లో టీచర్స్ చేస్తారు. ఎప్పుడైతే ఈ స్కూల్ పిల్లల్లో బ్యాక్ సైడ్ కూర్చునే పిల్లలకైతే బోర్డు మీద టీచర్స్ రాసే అక్షరాలు అనేవి కనపడకుండా ఉంటాయి. అప్పుడు ఆ టీచర్స్ అనే వాళ్ళు చెప్తారు పిల్లలకి, ఆ పిల్లలు వచ్చి పేరెంట్స్ చెప్తారు. పేరెంట్స్ ఇమ్మీడియట్గా వాళ్ళకి చూపించే బాధ్యత ఉంది. అలాగే ఇంట్లో కూడా మనం గమనించవచ్చు, టీవీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడము, చదవడము, రాసుకోవడము, దగ్గర చూడడం అనేది ఉంటుంది. అలాంటి వారందరూ వీళ్ళకి ఏదో సంథింగ్ ప్రాబ్లమ్ ఇన్ ఐస్ అని చెప్పి వాళ్ళు గుర్తించి వాళ్ళ కంటి డాక్టర్ తీసుకెళ్ళినట్టయితే వాళ్ళకి సరైన టైంలో ఇస్తారు. అలాగే మంచి పోషక విలువను కూడిన ఆహారం కూడా తీసుకునేట్లు పేరెంట్స్ చేయాలి. బై ది సేమ్ టైం టీచర్స్ చేయాలి. మనం అందరం కూడా వాళ్ళకి మంచి ఆహారం తీసుకున్నట్టు చేసినట్లయితేనే వాళ్ళ చూపును ప్రసాదించడం కూడా మనం అవుతాము, కాపాడుకోవాలని కూడా అవుతాం. ముఖ్యంగా ఈ రిఫ్రాక్టివ్ అనేది ఎక్కువ శాతం వచ్చేసి ఈ మన వంశపారంపర్యంగా కూడా వస్తుందన్నమాట. వంశపారంపర్యంగా ఎందుకంటే మేనరిక వివాహాలు చేసుకోవడం వల్ల వారి పేరెంట్స్కి ఏదైనా దృష్టిలోపం ఉన్నట్లయితే పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఈ కంటి లోపం అనేది కాకపోతే మిగతా అవయవాల లోపం అనేది కూడా ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ మేనరిక వివాహాలను జరగకోకుండా చూడాల్సిన బాధ్యత మొత్తం మన మీడియా మిత్రులు మీ అందరి మీద, ప్రభుత్వం మీద, మా అందరి మీద ఉంది. కాబట్టి ఇది కూడా కొంచెం మీరు మీ ద్వారా ప్రజలకు అందరికీ చేరేటట్లు ఈ విషయం మీరు కూడా దయచేసి న్యూస్లో రాయాలని చెప్పి కూడా సందర్భం మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ మేనరిక వివాహాలు చేసుకోవడం వల్ల వాళ్ళకు అంగవైకల్యం అంటే కళ్ళు కావచ్చు, కాలు కావచ్చు, చేయి కావచ్చు, ఇంకోటి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నా కూడా దాన్ని అరికడితేనే ఇవన్నీ రాకుండా కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే యావత్ మనం ఈరోజు ఈ లాంచింగ్ కార్యక్రమం అనేది మన రాష్ట్రంలో అన్ని చోట్ల జరుగుతుంది. దీనికి కూడా చీఫ్ గెస్ట్గా ఎమ్మెల్యే గారిని పిలవడం జరిగింది, అలాగే ఎమ్మెల్సీ గారిని పిలవడం జరిగింది. వాళ్ళిద్దరూ ఈరోజు అందుబాటులో లేకపోవడం వల్ల, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల ఈ డిప్యూటీ డిఎంఎండ్ గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం అనేది కూడా చేసుకుంటూ ఉన్నాము. వాళ్ళు కూడా వచ్చింది ఇంకా బాగుండేది. వాళ్ళ ద్వారా ఒక మంచి మెసేజ్ పబ్లిక్ అందాలనే ఉద్దేశంతో ఈ లాంచింగ్ ప్రోగ్రామ్కి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అనివార్య కారణం రాలేకపోయినందుకు కొంచెం బాధగా ఉంది తప్పితే వేరే ఏం లేదు. బట్ ఏదేమైనప్పటికీ ఈ మంచి కార్యక్రమం అనేది ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తూ పోతాము. చేసిన తర్వాత పిల్లలకి మేము అన్ని రకాల వాళ్ళకి మంచి స్పెట్స్
మంచి క్వాలిటీ స్పెట్స్ ఇస్తున్నాం. ఈ స్పెట్స్ ప్రతి ఒక్కరు బయట కొనాలంటే, ప్రైవేట్ హాస్పిటల్లో కొనాలంటే మినిమం 800 నుంచి 1200 రూపాయలు అయితే వాళ్ళకు ఉంటుంది. అలాంటిది ఈరోజు మనం ఉచితంగా ఇస్తున్నామంటే గవర్నమెంట్ ద్వారా పిల్లలకి కూడా మంచి మన ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూషన్ అనేది ఎప్పుడు చేయాలి. అలాగే ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ మేము కోరేది ఏంటంటే, మాకు ఇప్పుడు చాలామంది రిటైర్ అయిపోతున్నారు మా ఆప్థాల్మిక్ ఆఫీసర్స్ రాష్ట్రంలో. ఆ ఖాళీ ప్లేసెస్లో కొత్త వారిని రెగ్యులర్ అపాయింట్ చేసినట్టయితే కొంచెం బాధ్యతాయుతంగా పనిచేసి మన స్కూల్ చెల్లడానికి అయితేనేమి పబ్లిక్ కూడా మేము మంచి సేవలు అందించి పబ్లిక్కి సంబంధించిన కంటి సమస్యల మీద మేము ఇంకా మంచి సేవలు అందించే అవకాశం మాకు ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఈ కార్యక్రమానికి హాజరైన మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.